Dear viewers, good evening to all of you. Today I would like to deal with an important area, that is conditional sentences. షరతుతో కూడిన వాక్యాలు. ఇది ఒక రకమైన సెంటెన్స్. ఒక బర్డ్స్ ఐ వ్యూ ఇస్తున్నాను నేను. తర్వాత ప్రతి ఒక్కటి మనం విడివిడిగా చూస్తాం అన్నమాట. నిజ జీవితంలో చాలా అవసరం. వీటి మీద పరీక్షల్లో ఏ పరీక్ష సరే జనరల్ ఇంగ్లీష్ ఉందంటే వీటి మీద క్వశ్చన్ పడద్ది. అంటే స్ట్రక్చర్ ఫార్మ్ ఆఫ్ వెర్బ్ మీద పడుతుంటుంది ఎక్కువ. ఏది ఎక్కడ వాడాలా, వెర్బ్ ఫామ్ ఎలా ఉంది, అది మనసులో పెట్టుకోండి. దిస్ హ్యాస్ 2 parts, ఇఫ్ క్లాజ్, మెయిన్ క్లాజ్. మెయిన్ క్లాజ్ అంటే స్వతహాగా నిలబడద్దు, దాన్నే ఇండిపెండెంట్ క్లాజ్ అని, ప్రిన్సిపల్ క్లాజ్ అని కూడా అంటారు. ఇఫ్ క్లాజ్ అంటే సబార్డినేట్ క్లాజ్. సబార్డినేట్ లో చాలా ఉన్నాయి. ఇది ఒక రకమైన యాడ్వర్బ్ క్లాజ్ అనమాట. సరే, అది కాంప్లెక్స్ కాంపౌండ్ లో చూస్తాం, ఇక్కడ సింపుల్ గా చెప్పేస్తాం అంతే. ఈ 2 పార్ట్లు ఖచ్చితంగా ఉంటాయి, ఇఫ్ క్లాజు, మెయిన్ క్లాజ్. ఇందులో 3 లేక 4 రకాలు. కొంతమంది గ్రామేరియన్స్ 3 రకాలు అన్నారు, కొంతమంది 4 అన్నారు. సరే, ఏది ఏమైనా అన్ని మనం టచ్ చేస్తాం. ఓపెన్ కండిషన్ ఆర్ ప్రాబబుల్ కండిషన్ ఆర్ పాసిబుల్ కండిషన్ అంటే రియల్, దానిది ఎలా ఉంది. అందులో A, B 2 ఉన్నాయి. రెండోది ఇంప్రాబబుల్, ఇమాజినరీ కండిషన్, డ్రీమ్, ఇమాజినేషన్. ఇది రియల్, ఇది మాత్రం ఊహ. మూడోది ఇంపాసిబుల్ ఆర్ అన్ఫుల్ఫిల్డ్ కండిషన్. కొంచెం ఫీల్ అవుతారు అన్నమాట. అది గతానికి సంబంధించి. తర్వాత దీంట్లో వర్షన్స్ ఉన్నాయి, ప్యాటర్న్ A, ప్యాటర్న్ B. తర్వాత చూస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ బీయింగ్ విత్ మీ.